జనగాం నియోజకవర్గం చేర్యాల మండలంలోని పలు గ్రామాలకు చెందిన 10 మంది లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నాగపూరి రాజలింగం మరియు వారి తనయుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్, లబ్ధిదారులు ఎస్ స్వామి, కె మంజుల, జి శిరీష, కె జ్యోతి, ఏ విజయ, కె ఎల్లవ్వ, కె కనకయ్య, పి దశమంత్ రెడ్డి, ఎస్ కిష్టయ్య, పి సౌందర్యలకు సుమారుగా 3 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బాలరాజు, సత్యం యాదవ్, డానియల్, కనకయ్య, ఎన్ఎస్యుఐ మాజీ మండల అధ్యక్షుడు బండారి సతీష్, రాజలింగం తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జనగామ నియోజకవర్గం చేర్యాల మండలాలకు సంబంధించినటువంటి వాళ్ళ గ్రామాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈరోజు పెదరాజుపేట, గుజ్జపుంట, కమలాపల్లి, అర్జున్పట్ల, వేచినే గ్రామాలకు సంబంధించినటువంటి 10 మంది లబ్ధిదారులకు దాదాపు 3 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, గతంలో జరిగినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో సీఎంఆర్ఎఫ్లో చాలా అవకతవకలు జరిగి చాలా ఇబ్బందులు పడ్డా కానీ ప్రస్తుతం గవర్నమెంట్ సీఎంఆర్ఎఫ్ మీద ప్రత్యేక దృష్టి వహించి ఎటువంటి పొరపాటు జరగకుండా ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేస్తారో వారికి కూడా సంక్షిప్త సమాచారం మెసేజ్ ద్వారా పోవడం, వారికి చెక్కు ప్రింట్ అవుతున్న సందర్భం కూడా వారికి మెసేజ్ రూపంలో పోవడం, పారదర్శకకు పెద్దపీట వేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. భవిష్యత్తులో ఇప్పటివరకు నియోజకవర్గంలో కొన్ని వేల కుటుంబాలకు ₹1,00,00,000 సీఎంఆర్ఎఫ్లో ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు ఇదే విధంగా అండగా ఉంటామని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తుంది.